నీ కొరకేలే ఎంతో చేశాడులే, నీ కొరకేలే అంతగా అలసి ఉన్నాడులే, నీ కొరకేలే దేవుడు చేశాడులే, నీ కొరకేలే అంతగా అలసి ఉన్నాడులే. రావా నువ్వు రావా నీ తండ్రి వద్దకు, రావా నువ్వు రావా నీ తండ్రి చెంతకు, రావా నువ్వు రావా నీ తండ్రి వద్దకు, రావా నువ్వు రావా. నెక్స్ట్ సాహసశాలి ఆల్బమ్ను మనం ఆవిష్కరిద్దాం. మరి ఉపేంద్ర గారు కూడా ముందుకు ఒక్కటైన స్త్రీ పురుషులకు దేవుడిస్తున్న ద్వితీయోపదేశం నేర్పించాలని. నెక్స్ట్ వీరేష్ ఆయన సాంగ్ ప్రోమోకి సంబంధించింది కూడా రిలీజ్ చేస్తాం. తారా తరరారా రారా తరరారా. మరి ఆవిష్కరించడానికి ప్రస్తుతానికి ఏమీ సిద్ధపడి లేకపోయినా తమ్ముడు అద్భుతమైన పాటను చేశాడు. మీరు విందురు కానీ సంతోషిద్దురు కానీ. కనుక ఇప్పుడు పిల్లలందరూ సమిష్టిగా దేవుని సేవలో తమ యొక్క అమూల్యమైన ఆలోచనలను పాటల రూపంలో రచించి మన మధ్యకు తీసుకొచ్చిన పిల్లలందరినీ దేవుడు భవిష్యత్తులో గొప్పగా దీవించాలని, మరిన్ని మంచి పాటలు, సందేశాత్మకమైన గీతాలు, సమాజాన్ని మంచి వైపుకు నడిపించే పాటలు రావాలని మీరందరూ వాడి కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు అన్ని పాటలను వరుసగా మనం విందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చుందాం. తారా తరరారా రారా తరరారా. వంటే కారణం దేవుడే, నువ్వు కావాలని అనుకున్నది అతడే. నువ్వు పుట్టావంటే కారణం దేవుడే, నువ్వు కావాలని అనుకున్నది అతడే. సృష్టిని చేయకముందే, భూమి లేనప్పుడే పిల్లలు కావాలని కోరింది అతడే. గర్భంలో పడకముందే, తల్లిదండ్రులు లేకముందే తనలో ఉన్నావని తెలిపింది అతడే. నువ్వు పుట్టావంటే కారణం దేవుడే, నువ్వు కావాలని అనుకున్నది అతడే.
సగటైన స్త్రీ పురుషులకు దేవుడిస్తున్న విలువైన బహుమానాలే పిల్లలు. ఆ పిల్లల్ని ఎలా పెంచాలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు చెప్పిన విధంగా పిల్లలు పడుకునే ప్రతిసారి దేవుని గూర్చిన మాటలను నేర్పించాలని, సృష్టికర్తను జ్ఞాపకం చేయాలని మీ ముందుకు తీసుకొని వస్తున్నదే ఈ గీతం. వినండి, పాడండి, లాలిస్తూ దేవునిలో పెంచండి. మీ సాహసశాలి. లాలిజో చిన్ని పాపాయి, లాలిజో లాలిజో చిన్ని పాపాయి. దేవుడు మాకిచ్చిన బహుమతి నీవు, ఆ దేవుని ప్రేమకు రూపము నీవు. దేవుడు మాకిచ్చిన బహుమతి నీవు, ఆ దేవుని ప్రేమకు రూపము నీవు. లాలిజో లాలిజో చిన్ని పాపాయి. దేవుని సన్నిధిని పరిచారము చేసే సమూయేలు వలె, దేవుని పనులన్నీ కడముట్టించేటి ప్రభువైన యేసు వలె. పవళించు పయనించు, కడసారి నిద్రించు వరకు. పవళించు పయనించు, కడసారి నిద్రించు వరకు. లాలిజో లాలిజో చిన్ని పాపాయి. దినముకు ముమ్మారు దేవుని ప్రార్థించే దానియేలు వలె, దేవుని ధర్మాన్ని నిత్యము ధ్యానించే దావీదు రాజు వలె. ప్రార్థించు ధ్యానించు, కడసారి శ్వాసించు వరకు. ప్రార్థించు ధ్యానించు, కడసారి శ్వాసించు వరకు. లాలిజో లాలిజో చిన్ని పాపాయి. ఆ
కాపాడుట కొరకు రాజునొద్దకెళ్ళిన ఎస్తేరువలే దేవుని పిల్లలను గెలిపించుట కొరకు రణభూమికెళ్ళిన దెబోరావలే నడిపించు గెలిపించు స్వర్గాన్ని దేవుడిచ్చు వరకు నడిపించు గెలిపించు స్వర్గాన్ని దేవుడిచ్చు వరకు లాలిజో లాలిజో చిన్ని పాపాయి లాలిజో లాలిజో చిన్ని పాపాయి దేవుడు మాకిచ్చిన బహుమతి నీవు ఆ దేవుని ప్రేమకు రూపము నీవు దేవుడు మాకిచ్చిన బహుమతి నీవు ఆ దేవుని ప్రేమకు రూపము నీవు వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాళ్ళను మళ్లీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. కాని పరలోకంలో నా దేవుడికి భయం లేదు, నన్న కన్నా జైశాలికి భయం లేదు, నాకెక్కడి నుంచి వస్తాదిరా భయం? రాదా? ఎందుకు భయమెందుకు, పద ముందుకు క్రీస్తును ప్రకటించుటకు. గదరకు నువ్వు చడియకు, మూర్ఖుల నోరు మూయించుటకు. ఎంతర బాటెంతర నీ ముందర నీ పాదధూళి ఏరా. నరమాతృడేమి చేయగలడు, ప్రభువు నీకు సహాయుడు. భయపడక ధైర్యముగా సాగిపో సోదర, భయపడక ధైర్యముగా సాగిపో సోదర. సాయుధ పోరాటాలు మనకసలే వద్దురా, కథన రంగంలో వాక్యంతో గెలుపు సాధ్యమేనురా. రక్త మాంసమున్నవాడు నిన్నేమి చేయలేడురా. ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి నువ్వు ఆదివారం నాడు ఇక్కడికి వస్తేనే నీకు పెన్షన్ ఇస్తా అంటే మీరు చర్చి మానేస్తారా? చర్చి మానం, అది పెన్షన్ మానే, పెన్షనే మానేస్తారా? చర్చి మాన. కోసం భక్తి కోసం పోరాటాలే చేశావురా. ఆస్తి కోసం హక్కు కోసం ఎంత దూరమైనా వెళతావురా. భూమి కోసం భక్తి కోసం పోరాటాలే చేశావురా. ఆస్తి కోసం హక్కు కోసం ఎంత దూరమైనా వెళతావురా. నీ ఉనికిని ప్రశ్నిస్తే నిన్ను అవమానిస్తుంటే, నువ్వు పరదేశివి అంటుంటే పట్టించుకోవా. యెహోవా కల్పిత పాత్రంటుంటే, క్రీస్తు చరిత్రలోనే లేడంటుంటే, మూడు మేకులే పీక్కోలేడంటుంటే అదిరుడమవుతావా? కటకటలాడించలేవా? భగభగను మండిపోవా? వాక్యమనే ఖడ్గంతో ఎదురు తిరగలేవా? ఒక్కటై ఒక్కటై సంఘాలన్నీ సాగుదాం, ఒక్కటై ఒక్కటై సంఘాలన్నీ సాగుదాం. క్రైస్తవులం ఐక్యమై మన పోరాటం ఉప్పెనై, క్రైస్తవులం ఐక్యమై మన పోరాటం ఉప్పెనై. సాధాను తలను శీఘ్రముగా చితకతో చేద్దాం.
భయపడక ధైర్యముగా సాగిపో సోదరా, సాయుధ పోరాటాలు మనకసలే వద్దురా, కథన రంగంలో వాక్యంతో గెలుపు సాధ్యమేనురా, రక్త మాంసమున్నవాడు నిన్నేమి చేయలేడురా. ఎందుకు భయమెందుకు, పద ముందుకు క్రీస్తును ప్రకటించుటకు. బెదరకు నువ్వు చెడియకు, మూర్ఖుల నోరు మూయించుటకు. ఈ క్రైస్తవుడు ఎవరినైనా మార్చగలడని మర్చిపోకండి. నువ్వెంత మొండివాడినైనా నమ్మించే కెపాసిటీ ఈ బైబిల్కి ఉంది, ఈ వాక్యానికి ఉంది. నా యేసే వాక్యం. మత ప్రచార నెపంతో విదేశీ మతమని వాక్యాన్ని అడ్డగిస్తే, భౌతిక రాజ్యంలో క్రీస్తును ప్రకటించొద్దని బురదనే జల్లుకుంటే, అరే మత ప్రచార నెపంతో విదేశీ మతమని వాక్యాన్ని అడ్డగిస్తే, లౌకిక రాజ్యంలో క్రీస్తును ప్రకటించొద్దని బురదనే చల్లుకుంటే, ఇది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అడగలేవా? బైబిల్లో అశ్లీలముందంటే, బైబిల్లో బూతులున్నాయంటే, పరిశుద్ధ గ్రంథానికే కళంకమంటిస్తుంటే, బరువెక్కిన మీ గుండెల డప్పులతో దొరువై ఖండించి గద్దించి క్రీస్తు కొరకు పోరాడే జయశాలిగా రోషంతో రగిలిపోవాలి. క్రీస్తు తరపు న్యాయవాది నీవే కావాలి. శత్రువు రెత్తిన నిప్పులు కుమ్మరించాలి. నీ నోటి మాట అగ్నివలే దహించి వేయాలి. కదలిరార 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 క్రైస్తవా, పదమ సింహంలా కాండిస్తే జయశాలివి నీవురా. భయపడక ధైర్యముగా సాగిపో సోదరా, సాయుధ పోరాటాలు మనకసలే వద్దురా, కథన రంగంలో వాక్యంతో గెలుపు సాధ్యమేనురా, రక్త మాంసమున్నవాడు నిన్నేమి చేయలేడురా. ఎందుకు భయమెందుకు, పద ముందుకు క్రీస్తును ప్రకటించుటకు. బెదరకు నువ్వు చెడియకు, మూర్ఖుల నోరు మూయించుటకు. ఎంతర పాటంతరని ముందరని పాదధూళి ఏరా, నరమాతృడేమి చేయగలడు, ప్రభువు నీకు సహాయుడు. భయపడక ధైర్యముగా సాగిపో సోదర, భయపడక ధైర్యముగా సాగిపో సోదర, సాయుధ పోరాటాలు మనకసలే వద్దురా, కథన రంగంలో వాక్యంతో గెలుపు సాధ్యమేనురా, రక్త మాంసమున్నవాడు నిన్నేమి చేయలేడురా.